మీనాక్షి క్యారెక్టర్కి వస్తే ఒక తెలివైన అమ్మాయిలాగా కనిపిస్తుంది, అందులో అమాయకత్వం. ఫర్ ఎగ్జాంపుల్ కుక్క సీన్కి సంబంధించి ఈతొచ్చు కదా అంటే నేను సీన్ రివీల్ చేయట్లేదు, వెరీ ఫనీగా ఉంటుంది అది. ఎట్లా ఆ డైలాగ్ అదంతా ఆ సన్నివేశం అంతా ఎలా రాసుకున్నారు అసలు? అసలు యాక్చువల్లీ ఆ డాగ్ సీన్ ఇప్పుడు హైలైట్ అయిపోయింది సినిమాలో. ప్రతి ఆ డాగ్ సీన్కి మీరు చూస్తే ఆ డాగ్ సీన్ దగ్గర నుండి ఇంటర్వెల్ దాకా కంప్లీట్ థియేటర్ షేక్ అవుతుంది. డాగ్ ఎపిసోడ్ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను డాగ్ లవర్ని, సో నాకు డాగ్స్ రిలేటెడ్ ఏదో ఒకటి పెట్టాలి. సో నాకు తనని ఇంప్రెస్ చేయడానికి సో ఆ క్యారెక్టరైజేషన్ రాజుకి ఇస్తే అంత వర్కౌట్ అవ్వట్లేదు. సో హీరోయిన్కి నేను మా రైటర్ కూర్చున్నప్పుడు డాగ్ లవర్ అనే క్యారెక్టరిస్టిక్ ఇస్తే బాగుంటుందని అనిపించింది. సో ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే తన కుక్కల భయం రియల్ లైఫ్ లో. సో మేమేమో రాయడానికి రాసేసాం డాగ్ లవర్. అక్కడ సెట్ మీదకి వచ్చాకనే అది కూడా ఓవర్కమ్ చేశాను నేను ఈ సినిమా ద్వారా. సో చాలా హ్యాపీ అబౌట్ దట్ ఆల్సో. ఇప్పుడేమో నేనేమో ఇంకా అసలు నాకేమో ఇట్లా కుక్క రాగానే ఇట్లా కూర్చొని ఇలా హక్ చేసుకుంటాను. మొత్తం వర్క్ షాప్ చేసిన టైంలో ఒక్క డే కూడా నేను నా దగ్గర అది దొరకలేదు నాకు డాగ్ తో కొంచెం అలా యూనో అది ఫెమిలియారిటీ. డాగ్ అలా వచ్చింది, ఇంకా వామ్మో ఇప్పుడు డాగ్ లవర్ అని ఎలా చూపించాలని ఫైనల్గా ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసాము. సో అక్కడి నుంచి వచ్చింది అనమాట అది. ఇప్పుడు ఇంకా డాగ్ తను ఒక ఆపరేషన్లో తనని ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తాడనే ఐడియా అక్కడి నుంచి, ఆ చెరువు దగ్గర డాగ్ అదంతా అక్కడి నుంచి వచ్చింది.